వినాయకుడి పండగ అంటే అందరికి గుర్తుకొచ్చేది భారీ గణపతి విగ్రహాలతో పాటు లడ్డు వేలం పాటలు కూడా. తెలుగు రాష్ట్రాలలో గణేశుడు అంటే ఖైరతాబాద్, గణేశుడి లడ్డు అంటే బాలాపూర్ గణేష్ లడ్డు గుర్తుకొస్తుంది. బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో రికార్డు ధర పలకడం దశాబ్దాల చరిత్ర. అయితే గత కొన్నేళ్లుగా హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలలో కూడా లడ్డు వేలం పాటలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా రాయదుర్గంలో జరిగిన గణేశుడి లడ్డు వేలం పాట చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మై హోమ్ బుజాలో గణేశుడి లడ్డు వేలంలో అంచనాలకు మించి ధర పలికింది. ఇల్లందుకు చెందిన గణేష్ అనే వ్యక్తి ఈ లడ్డును ఏకంగా 51,77,777 రూపాయలకు దక్కించుకున్నారు. ఇది అత్యంత భారీ మొత్తం. గత ఏడాది ఇదే లడ్డు 29 లక్షలు పలికింది. ఆ వేలంలో కూడా గణేష్ అనే వ్యక్తి లడ్డును సొంతం చేసుకున్నారు. ఈసారి గత రికార్డును దాదాపు రెట్టింపు చేసి కొత్త రికార్డును నెలకొల్పారు. 2024లో 29 లక్షలు పలకగా 2023లో 25.50 లక్షలు పలికింది. ఇక 2023లో చిరంజీవి గౌడ్ అనే వ్యాపారవేత్త దక్కించుకున్నారు. 2022లో 20,05.0 లక్షల ధరకు వ్యాపారవేత్త సత్తిబాబు దక్కించుకున్నారు. చరిత్రలో బాలాపూర్ లడ్డు, బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఇది కొన్ని లక్షలు, కోట్ల రూపాయల ధర పలకడం మనం చూసాం. గత ఏడాది బాలాపూర్ లడ్డు దాదాపు 25 లక్షలు పలికింది. అయితే రాయదుర్గం లడ్డు దాని రికార్డును అధిగమించింది. ఈ సంవత్సరం అత్యధిక ధర పలికిన లడ్డుగా నిలిచింది. భక్తులు లడ్డును దక్కించుకోవడానికి ఇంత భారీ మొత్తాలు ఖర్చు చేయడానికి కారణం అది తమకు అదృష్టం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని నమ్మడమే. ఇక బాలాపూర్కు పోటీగా ఇప్పుడు రాయదుర్గం లడ్డు కూడా నిలిచింది.